గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు భరణి. లాస్ట్ టైం మనం 7 నుంచి 12 సంవత్సరాలు మధ్యలో ఉన్న పిల్లలకి ఎలాగ మల్టీ మేకర్స్గా తయారు చేసుకోవాలనే ప్రాసెస్లో ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లలకి టైం ఏ విధంగా ఇవ్వాలన్నది ఒక ప్రొసీజర్లో చెప్పుకొచ్చాం. ఈరోజు పిల్లల్ని ఫస్ట్ వాళ్ళకి ఏ పని నేర్పాలి, ఫస్ట్ చాలా సింపుల్ టెక్నిక్ తోటి, చాలా సింపుల్ పని. దీనికి పెద్ద ప్రాసెస్ ఏముంటుందో అనిపిస్తుంది, కానీ ఇది చాలా చిన్న పని అండి. ఏంటంటే మంచినీళ్ళు ఇవ్వడం. మనం అడగానే చేతులు కడుక్కొని నింపున్న బాటిల్ కానీ, లేదు మనం కడిగి పెట్టిన బాటిల్ని ఒకసారి కడిగి ఫిల్టర్ దగ్గర నింపి తీసుకురావడం అనే ప్రాసెస్. అందరూ అనుకుంటారు ఇదేందో ఎడం చేత చేస్తారు పిల్లలు అని అనుకుంటారు. నిజంగా కూడా ఎడం చేత్తనే చేస్తారండి. ఇప్పుడు ఎవరైనా మంచినీళ్ళు అడిగినప్పుడు మనం ఎడం చేత్తో పట్టుకెళ్ళి మంచినీళ్ళు ఇచ్చామనుకోండి, చచ్చినా వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. అంత తేలిగ్గా తక్కువగా చేసి మాట్లాడుకోవడానికి ఉండదు. ఎందుకంటే మీరు ఒక్క నెల రోజుల పాటు మీకు మీరు కండిషన్ పెట్టుకోండి. మంచినీళ్ళు మీ పిల్లలు ఇస్తేనే తాగాలని పెట్టుకోండి, కండిషన్ పెట్టుకోండి. అప్పుడు మీరు ఒకటి గమనించండి, పిల్లల్ని మీరు మంచినీళ్ళు అడిగాక వాళ్ళు ఫస్ట్ చెప్పే సమాధానం నువ్వు తేరా, ఫస్ట్ ఇదే. తర్వాత ఇప్పుడే కూర్చున్నానమ్మా నేను, నన్ను అడుగుతావేంటి, వాడిని అడుగు లేకపోతే తాన్ని అడుగు. ఓకే, ఈ రెండు మూడు పదాలు ప్రాసెస్లో వినబడతా ఉంటాయి మీకు. అంత తొందరగా అయితే తీసుకొచ్చి ఇవ్వరండి మంచినీళ్ళు. అయితే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు ఫస్ట్ బాటిల్స్ నింపేసి ఉంచడం కానీ, అన్ని గ్లాసులు అవి రెడీగా పెట్టి కూర్చుని మంచినీళ్ళు అడగండి. కావాలని అడగండి. మీకు అవసరం లేదనో కాదు, కావాలని అడగండి. అసలు ఇస్తారా ఎవరా చెక్ చేయండి. చెక్ చేశాక మీకే అర్థమవుతుంది, నాకు కూడా మీరేం చెప్పక్కర్లేదు. మీకే అర్థమవుతుంది, అమ్మో ఇది అంత ఈజీగా అయ్యే పని కాదే అని మీకే అనిపిస్తుంది. ఇంతలో మన అత్తమ్మో అమ్మమ్మో ఎవరు నాన్నమ్మ ఎవరు అంటారు, నేను తీసుకొచ్చిస్తానంటారు, వాళ్ళే తీసుకొచ్చిస్తారు. దయచేసి వాళ్ళని అలా చెయ్యొద్దు అని చెప్పండి. మనకి వాళ్ళ పెద్దవాళ్ళ తాతగారు వాళ్ళకి మా అమ్మమ్మ గారు వాళ్ళే ఇచ్చేవారు మంచినీళ్ళు. బట్ ఇక్కడ ఈ జనరేషన్లో ఎక్కడ మైనస్ జరుగుతుంది అంటే, పిల్లలకి వీళ్ళే మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం, వాళ్ళు కూర్చోడానికి వీళ్ళే కుర్చీ తీసుకొచ్చి వేయటం. ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి నిజంగా కూడా. పిల్లల్ని సగం వీళ్ళే ఏదన్నా మనం చెప్పినా వినని ఒక స్టేజ్కి వెళ్తున్నారు పిల్లలు ఈ ప్రాసెస్ వల్లే. చెప్పండి అత్తమ్మకి, మామయ్య గారు వాళ్ళకి, అమ్మమ్మ నాన్నకి అందరూ చెప్పండి, మీరు కూర్చోండి, పిల్లల్ని కుర్చీ వేయమనండి, మీరు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వమని అడగండి. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోతే, ఇప్పుడు నానమ్మ మంచినీళ్ళు అడిగింది ఇవ్వలేదు, అప్పుడు ఎవరు అడుగుతారు, నాన్నగారు అడుగుతారని భయం ఉంటుంది వాళ్ళకి. వెంటనే వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. అవునా? ఫస్ట్ అండి పిల్లలు చేతులు కడుక్కోకుండా మంచినీళ్ళు ఇస్తారు. ఆ అలవాటు మానిపించాలి. మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు నవ్వుతూ ఇమ్మని చెప్పాలి. గ్లాసు శుభ్రంగా ఉందా లేదా శుభ్రంగా చూసి చెప్పాలి. మా చిన్న పాప అయితే ప్రతిసారి ఎంగిల్ గ్లాస్తోనే మంచినీళ్ళు ఇచ్చేసేది. నాకు 3 నెలలు టైం పట్టిందండి మంచినీళ్ళు పిల్లల చేత ఇప్పించడానికి. నేను వచ్చి కూర్చున్నమ్మ మంచినీళ్ళు అంటే ఒక 2 నిమిషాల టైంలో చక్కగా గ్లాస్తో నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం నేర్పించడానికి నాకు 3 నెలలు టైం పట్టింది. ఈ 3 నెలల ప్రాసెస్లో నేను 2 సార్లు మా పిల్లల్ని చక్కగా కొట్టాను కూడా. కొట్టినందుకు మా అత్తమ్మ నన్ను తిట్టారు కూడా. బట్ నేను మా అత్తమ్మని ఒకటే అడిగా, సరేనండి నేను మంచినీళ్ళు మాత్రమే అడిగాను, రేపొద్దున నాకు ఒంట్లో బాగోదు, జ్వరంతో పడుకుని ఉంటాను, కాస్త మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది, పిలవలేక పిలిచి అడుగుతాను, అసలు కదలకపోతే రాకపోతే నేను చెప్పింది వినకపోతే నాకు మంచినీళ్ళు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? మంచినీళ్ళేనండి, చాలా చిన్న విషయం. ఈ చిన్న పనే మనం పిల్లలకి నేర్పించలేని సందర్భంలో మనం ఏం చేయాలి, వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి. ఏదన్నా ఒకటేనండి, అర్థమయ్యేలా చెప్పటం మొదటి పద్ధతే. తప్పనిసరి పరిస్థితుల్లో తన్నటం రెండో పద్ధతి అనేది 90% ఎవరికి అవసరం ఉండకపోవచ్చు. బట్ మా పిల్లలు ఈ నువ్వుతే దగ్గర ఆగిపోవటం వల్ల స్టార్టింగ్లో ఒకసారి కొట్టాను, ఎంగిలి గ్లాస్తో నీళ్ళు ఇచ్చినందుకు రెండోసారి కొట్టాను, అంతే. ఆ 2 సందర్భాల్లోనే నేను వాళ్ళని కొట్టడం అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, మనం ఏదో పనిలో ఉంటాం, వాళ్ళు లోపలికి వచ్చి కూర్చోండి, అమ్మ వంటగదిలో ఉన్నారు వస్తున్నారు, నాన్నగారు లోపల ఉన్నారు వస్తున్నారని ఒక గ్లాస్ మంచినీళ్ళు పిల్లలు ఇచ్చారనుకోండి, ఆ గౌరవం వేరే ఉంటుంది.
అంతే తప్ప వాళ్ళు కూర్చుని అలాగే ఉన్నారనుకోండి, వచ్చిన వాళ్ళు వస్తారు, కూర్చుంటారు. తర్వాత వాళ్ళ పని వాళ్ళు, వీళ్ళ పని ఇలాగంటే బయట వాళ్ళ ముందు మన గౌరవం అనేది కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి 8, 7, 8 సంవత్సరాలు కానీ 9, 10 సంవత్సరాల పిల్లలు కానీ గమనించి కూర్చోండి, అమ్మ లోపల పనిలో ఉన్నారు, వస్తున్నారు, ఉండండి అని చెప్పేసి మంచినీళ్ళు ఇచ్చారనుకోండి చాలు. టీ ఇవ్వక్కర్లేదు, కాఫీ ఇవ్వక్కర్లేదు, ఒక మంచినీళ్ళు ఇవ్వండి చాలు. ఆటోమేటిక్గా వాళ్ళే ఓహో ఈ పిల్లలకి అన్నీ నేర్పుతున్నారనమాట, ఓకే అని మన పేరెంటింగ్ మీద మన మీద కొంచెం గౌరవం అనేది ఏర్పడుతుంది. ఈలోపు మనం ఎలాగో వచ్చేస్తాం, అన్ని పనులు అందుకుంటాం. ఓకేనండి. ఇది చిన్న పనే, దీనికి మనం పర్టికులర్గా నేర్పించక్కర్లేదు అని మాత్రం మీరు అనుకోవద్దు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీ పిల్లలు నిజంగా స్టార్టింగ్ ఫస్ట్ అటెంప్ట్లోనే మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారనుకోండి, అస్సలు మీరు ఇంకేం ఆలోచించక్కర్లేదు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇది నేర్పించడానికే నాకు 3 నెలలు టైం పట్టిందండి, నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచినీళ్ళే కదా అని లైట్గా తీసుకుంటారు, ఇవ్వరు. కానీ అదే ఒక టిపికల్ సిచ్యువేషన్లో గమ్మున ఏ ఎక్కడిలో వస్తాయి, గమ్మున ఏ ఊపిరో పట్టేస్తుంది, గమ్మున కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఆ టైంలో మన చేతిలో 2 బెడ్లు అందుబాటులో ఉండి, లేదు ఒక బెడ్డే అందుబాటులో ఉండి కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చివ్వలేదా అన్న పెయిన్ ఎక్కువైపోద్ది మనకి. అది మనం నేర్పకుండా వాళ్ళు ఇవ్వలేదని బాధపడతాం కనుక టార్గెట్ కింద పెట్టుకుని నేర్పామనుకోండి, ఎందుకు అలవాటు అవ్వదు? మీరు ఒక్కో టైంలో అనిపిస్తుంది, మా పాప ఇంగ్లీష్ క్లాసు ముంచినప్పుడల్లా నీళ్ళన్నీ వంపి ఆ బిందుతోమి మళ్ళీ నీళ్ళు నింపినప్పుడు ప్రతిసారి నేను అనుకునేదాన్ని, చిచ్చి నేనే నీళ్ళు తెచ్చుకుంటే దరిద్రం పోయే అని అనుకున్న సందర్భాలు బోల్డ్ సార్లు ఉన్నది నాకు. అయ్యి బాబాయ్ చాలా అసలు. కానీ పట్టు వదలకుండా మళ్ళీ వాళ్ళనే మంచినీళ్ళు అడిగేదాన్ని, వాళ్ళనే తీసుకొచ్చి ఇమ్మనేదాన్ని. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎవరికి మంచినీళ్ళు ఇవ్వకండి సండే టైం, పర్టికులర్గా సండే టైం. మిగిలిన రోజుల్లో వాళ్ళ పిల్లలు ఇంట్లో అవైలబుల్ ఉంటారు, కానీ సండే నానమ్మ గారికి, తాతయ్య గారికి కానీ, అమ్మమ్మ గారికి కానీ పిల్లలే మంచినీళ్ళు అందివ్వాలి. భోజనాలు కూర్చునేటప్పుడు మంచినీళ్ళు పెట్టుకునే కూర్చోవాలి, మీరు పెట్టకండి. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు పెట్టుకోలేదనుకోండి, అన్నం తింటున్నారనుకోండి, వెళ్ళి చేకడుకుని తెచ్చుకోమనండి, శుభ్రంగా చేకడుకుని మంచినీళ్ళు పెట్టుకోనన్నా. ఎందుకంటే చిన్న చిన్న చేతులతో వాళ్ళు పనులు చేస్తూ ఉంటే ఆ పనులు సక్సెస్ అవుతాయి. తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే ఈ పనికే ఎంత బిల్డప్ ఇస్తున్నావు అంటున్నారు పిల్లలు. ఇంతకు వాళ్ళకి గ్లాస్ మంచిలు తీసుకుని తాగడం రాదు, ఒక బాటిల్ నింపుకోవడం రాదు, ఒక బాటిల్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టడం రాదు. ఎవరైనా ఏదో దీనికే ఎందుకు ఇంత అలసిపోతున్నావు, దీనికే ఇంత ఫీల్ అయిపోతున్నారు ఏంటి అంటున్నారు పిల్లలు. చేస్తేనే దాంట్లోనే లోటుపాట్లు తెలుస్తాయి. 10 సంవత్సరాల దాకా పిల్లల్ని చిన్నపిల్లలు అని మన ఇంట్లో పెద్దవాళ్ళు బుద్ధి చేస్తారండి. 10 సంవత్సరాల తర్వాత నుంచి 10 ఏళ్ళు వచ్చినాయి తెలియవు అంటారు. 10 సంవత్సరాల దాకా చిన్నపిల్లలు అని అనేసి సడన్గా ఒక్క రోజులో మీరు మాట మార్చేస్తే వాళ్ళ మైండ్ సెట్ మారదు. నేను నిజంగా చెప్తాను, 10 సంవత్సరాల తర్వాతకే బ్రెయిన్ వాళ్ళు స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దాన్ని మీరు 5 సంవత్సరాలు దాటిన కాడి నుంచి సమయం చూసుకుంటూ ఒక్కొక్క పనిని ఇంజెక్ట్ చేస్తా నెమ్మదిగా చెప్పినట్టు ఉండకుండా ముందు స్మూత్గా చెప్తారు, తర్వాత 1-2 సార్లు మీరు తెచ్చుకుంటారు, ఒకసారి అలజడి తెప్పిస్తారు. అలా నెమ్మదిగా ఎప్పుడైనా మంచినీళ్ళు అడిగితే అవసరార్థం టక్మని లేసి కాస్త బాటిల్ తీసుకొచ్చి మన దగ్గర పెట్టాలి. రిమోట్ అడిగితే టక్మని రిమోట్ తీసుకొచ్చి మన దగ్గర పెట్టాలి. అది పని కాదండి, మనకిచ్చే చిన్న గౌరవం. అర్థమవుతుందండి. ఇంతకుముందు చేసిన వీడియో ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాము, అవసరం అనుకుంటే ఫస్ట్ వీడియో ఇంకొకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.